ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాగున్నారా? ఈ దినం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యెషయా 43 2 వచనాలు చదువుకుందాం. 18, 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ప్రభా, ఈ నూతన సంవత్సరంలో ప్రభా యేసయ్య మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆరోగ్యవంతులుగా చేసి నా తండ్రి ప్రభా మరొక సంవత్సరం అనే దయ కిరీటాన్ని మాకు ఇచ్చావు. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ప్రభా మునుపటి వాటిని జ్ఞాపకం కొనకూడదని ప్రభా నూతన కార్యాలు మా జీవితాల్లో చేస్తానని నువ్వు చెప్తున్న మాటను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి నీ ఆత్మకార్యం మా అందరిలో జరిగించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈ దినం మరి మనం మాట్లాడుకునే ఈ మాటను బట్టి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు మనందరితో కూడా ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరంలో మాట్లాడుతూ ఉన్నారు. గత కాలంలో మనకి జరిగిన నష్టాలు, కష్టాలు, వేదనలు వాటిలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో నేను మీ కొరకు ఒక నూతన కార్యం చేస్తున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి ఆ నూతన కార్యం అంటే, మన జీవితాల్లో ఎన్నో ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆన్సర్ రాని పరిస్థితులు, లేదా ఒక లోటు ఉన్న పరిస్థితుల్లో ఉన్న వారితో దేవుడు ఏమంటున్నారంటే, ఎడారిలాగా అయిపోయింది నా జీవితం, మూడుబారిపోయినట్టుగా అయిపోయింది నా జీవితం అనుకున్న నీతో మాట్లాడుతున్న దేవుడు మాట ఏమిటంటే, ఎడారిలో నీటిని ప్రవహింపచేస్తానని, అరణ్యములో త్రోవ కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అరణ్యము అనగానే త్రోవ లేకుండా, మరి ఎటు చూసినా కూడా ఎటు దారి లేకుండా అన్ని వైపులా కూడా మూసుకుపోయినట్టుగా ఉంటుంది. అయితే అటువంటి అరణ్యము లాంటి పరిస్థితుల్లో దేవుడు మార్గాన్ని కలుగు చేస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఐగుప్తులో దాస్యంలో ఉన్నప్పుడు వారి బాధను బట్టి ఎంతగానో మరి దుఃఖిస్తా దేవునికి మొర్ర పెడతా ఉండేవారు. దేవుడు వారి దుఃఖాన్ని చూశాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ దినాన మరి నీవు ఎన్ని బాధల్లో ఉన్నావో మరి దేవునికి తెలుసు కాబట్టి, నీ యొక్క సమస్య ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి, నీ బాధలో, నీ వేదనలో, నీ కష్టాలలో, నీ నష్టాలలో, నీ ఇరుకు మార్గాలలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ బాధ అంతా కూడా నాకు తెలుసు. మార్గము లేకుండా, ఈ సమస్యకు పరిష్కారం లేకుండా ఉన్న నీ జీవితంలో అరణ్యంలో త్రోవ కలిగి చేసినట్లుగా చేస్తాను అంటున్నారు దేవుడు మరి యెషయి ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు చూడండి, 41, 9, 10 వచనాలలో అక్కడున్న మాట ఏంటంటే, భూదిగంతాల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పీల్చుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నావు, దిగులుతో ఉన్నావు, భయముతో ఉన్నావు. అటువంటి నీవు అగాధంలో పడిపోయినట్లుగా నీ స్థితి ఉన్నది. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎంత అగాధంలో పడిపోయి భూదిగంతాల వరకు కూడా మరి కూడుకుపోయినప్పటికీ కూడా ఇదిగో నా చెయ్యి అందించి దాని కొనల నుండి నిన్ను పైకి తీసుకొస్తాను. నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నావు కానీ నీకు సహాయం చేయవాడుగా నేను ఉంటాను. నీవు తృణీకరించిన వాడుగా నువ్వు ఉన్నావు కానీ నేను నిన్ను హత్తుకుంటాను, ఆదుకుంటాను, నీవు భయపడవలసిన పనేమీ లేదు అని దేవుడు అటువంటి పరిస్థితిలో ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
నువ్వు దిగులు పడక్కర్లేదు, నువ్వు భయపడక్కర్లేదు, నీకు ఆదరణగా, తోడుగా, ధైర్యం చెప్పేవాడుగా నేను ఉంటాను అని చెప్పి దేవుడు తన కుడి చేతిని అందిస్తూ మరి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టలైన ప్రజలు, దేవుడు తనకు స్వాస్యముగా ఏర్పాటు చేసుకున్న బిడలు. అయితే వారిని దేవుడు నీ బాధను చూశాను అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆ మాట చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. దేవుడు మోషేతో అగ్ని పొదలు, బజ్జలు, అగ్నిలో నుండి మాట్లాడుతూ ఉన్నారు. మోషేతో దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎంతో దాస్యములో ఉన్నారు, కఠినమైన సేవ చేయించుకుంటూ ఉన్నారు. ఫరో రాజు మరి వారి బాధను నేను చూశాను. వారి దాస్యత్వములు, వారిని పెడుతున్న కఠినమైన మరి ఆ యొక్క దాస్యము నేను చూస్తూ ఉన్నాను. వారు నాకు మొర్ర పెడుతూ ఉన్నారు, వాళ్ళు కన్నీరు కారుస్తూ ఉన్నారు. మరి ఆ కన్నీటిని నేను చూచాను. వారి బాధ నాకు తెలిసే ఉన్నది. నేను వారిని చూచి వారిని ఆ కఠినమైన దాస్యము నుండి విడిపించడానికి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశం నాకు వారిని నడిపించడానికి దిగివచ్చి ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీ బాధను కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు మరి అనంత జ్ఞానము కలిగిన దేవుడు, గొప్ప శక్తిమంతుడైన మహత్యము కలిగిన దేవుడు. ఆయన మరి ఆ యొక్క నీవు ఎటువంటి బాధల గుండా నడుస్తూ ఉన్నావో, ఎటువంటి వేదనలు నీ హృదయములో ఎవరికీ చెప్పుకోలేని బాధలతో నువ్వు ఉన్నావో అని దేవుడు నిశ్చయముగా నీ బాధను చూశాడు. అయితే నువ్వు బాధపడుతూ కుమిలిపోతూ అక్కడే ఉండిపోలేదు, కానీ నీవు నా దేవుడు తప్పక నా ప్రార్థన ఆలకిస్తాడు. మీక 7:7 ఉన్నట్లుగా అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని దేవుని మీద భారం పెట్టి, నీ పరిస్థితులు చాలా వ్యతిరేక్తముగా ఉన్నప్పటికీ ఏ రీతిగా నువ్వు మరి దేవుని మీద ఆశ పెట్టుకుని నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఉపవాసముతో ఖచ్చితంగా దేవుడు నా దీనస్థితి నుండి నన్ను విడిపిస్తాడు. మరి నినివే పట్టణస్థులు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు వారికి దుర్గతి కలుగుతుందని ప్రకటించినప్పటికీ కూడా వారికి ఎలాగ రక్షణ కల్పించాడో దేవుడు, అలాగే నా పరిస్థితిని కూడా మారుతుందని నువ్వు ఉపవాసముతో కన్నీరుతో చేసే ప్రార్థన దేవుడు ఏమంటున్నాడంటే, నీ మొరను నేను ఆలకిస్తూ ఉన్నాను, నీ బాధను నేను చూస్తూ ఉన్నాను, నీ వేదన నేను ఎరిగి ఉన్నాను, ఇదిగో నిన్ను విడిపించడానికే, నీ యొక్క మరి పరిస్థితిని మార్చడానికే నేను నీ కోసం నీ దగ్గరికి వచ్చి ఉన్నానని మాట్లాడుతూ ఉన్నారు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకాలం కూడా ఒకవేళ బాధ వేదన ఉన్నప్పటికీ కూడా నువ్వు అన్ని ప్రయత్నాలు దాని నుండి విడుదల పొందడానికి ప్రయత్నం చేసావేమో, కానీ ఇప్పుడు నీవు దేవుని తట్టు తిరిగి నీవే నా దిక్కు అని ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే, మార్గము లేకుండా ఉన్న చోటుని ఎలాగ మార్గం నేను కలుగ చేస్తానో అదే రీతిగా నీకు కూడా మార్గాన్ని కలుగ చేస్తాను, నీ జీవితంలో ఒక నూతన కార్యం నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి మరి 41 యెషయా మరి 14వ వచనములో, పురుగు వంటి యాకోబు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. మరి నీవు ఎంత మరి తృణీకరించబడి దీనస్థితిలో ఉండి ఒక పురుగులాగా నిన్ను అందరూ చూస్తున్నారేమో, అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు తన ప్రజల్ని ఎలాగా నువ్వు పురుగులాగా చిన్నగా
తృణీకరించబడినట్టుగా నువ్వు ఉన్నప్పటికీ, దాస్యంలో నువ్వు ఉన్నప్పటికీ, వెట్టి చాకిరి చేయించబడే పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా పురుగు వంటి యాకోబు అని దేవుడు వారిని ఎలా పిలుస్తున్నాడు. దేవుడు ఈ దినాన నువ్వు నీ మట్టుకు నువ్వు నేను ఒక పురుగు వంటి వాడను, ఎన్నిక లేని వంటి వాడను అని అనుకుంటున్నప్పటికీ దేవుడు ఏమంటున్నాడు చూడండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకండి, నేను నీకు సహాయం చేయుచున్నాను, నేనే నీకు సహాయం చేస్తున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎప్పుడు మరి దేవుడు తన ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఐగుప్తు దాస్యము నుండి ఎన్నో అద్భుతాలు 10 తెగుళ్ళు మరి అక్కడ జరిగించి ఇశ్రాయేల్ ప్రజల్ని సురక్షితంగా ఆ ఐగుప్తు దాస్యం నుండి బయటకు తీసుకొచ్చాడు దేవుడు. మరి అక్కడితో ఆగిపోయిందా? వాళ్ళు బయలుదేరి వెళ్తా ఉంటే అక్కడ మార్గ మధ్యములో మరి అరణ్య మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. అరణ్యం 3 వైపులా ఉంది. మరొక వైపు ఏమిటి ఉంది అంటే ఎర్ర సముద్రం ఉంది. వాడు ఎప్పుడో చెబుతూ ఉన్నారు. కరెక్ట్గా అదే సమయంలో అక్కడికి చేరుకున్నారు. ఎవరు? ఫరో సైన్యం రథాలతో, ఇనుప రథాలతో మొత్తం అందరూ కూడా సైన్యం అంతా కూడా మరి వీళ్ళని వెనక్కి తెచ్చుకుందాం దాసత్వంలోని కనుక్కొని వెనక్కి పరిగెట్టి వస్తూ ఉంటే వారు చాలా భయపడిపోయారు. దేవుడు నీ పట్ల కార్యం చేయాలని చూస్తూ ఉన్నప్పుడు సమస్య పెద్దదైపోయినట్లుగా నీకు అనిపిస్తుంది. ఇదేంట్రా బాబు, ప్రార్థన చేస్తూ ఉంటే సమస్య మరింకా జటిలం అయిపోయింది. బాబు మీరు మా కోసం ప్రార్థన చేయొద్దు, మేము కూడా ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేస్తే శోధన ఎక్కువైపోతుంది అని అనిపించిన సమయాలు కూడా మరి ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఊరకుండి నిలుచుండుడి, యెహోవా కలుగు చేయు గొప్ప రక్షణ మీరు చూస్తారని. ఒకసారి చూద్దాం ఆ వాక్యం. నిర్గమకాండము 14వ అధ్యాయం మనము చూస్తే 13వ వచనం. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ దినాన మనతో కూడా ఏమంటున్నారంటే మనం ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత సమస్య ఎక్కువైపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. మరి ఇంకా జటిలమైపోయిందేంటి నా పరిస్థితి అని అనిపిస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఊరక నిలిచి ఉండు. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడో అని చెప్పి మోషే వారితో ఎలా మాట్లాడుతున్నారో ఈరోజు నీతో కూడా దేవుడు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచావు, అదే నమ్మకంతో కొనసాగు. ఊరక నిలుచుండి చూడు, దేవుడు చేసే అద్భుత కార్యం నీ జీవితంలో ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు అని అంటూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయంలో నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్ర మధ్యమున ఆరిన నేల మీద నడిచిపోవుదురు. అంతేకాకుండా నేను ఫరోను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొందునని మరి నేను తెచ్చుకొనినప్పుడు నేను యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకుందురు. దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో ఇప్పుడు మీరు చూసిన ఈ ఫరో సైన్యం, ఈ శత్రు సైన్యం మరెన్నడూ కూడా మీరు చూడరు అని చెప్పి అంటూ ఉన్నారు. నిజంగానే మోషే తన కర్రను చాపంగానే ఎర్ర సముద్రం పాయలైపోయింది, నీరు గోడ కట్టి నిలవబడింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆరిన నేలను నడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూస్తే తెల్లవారేటప్పటికి మరి వీరు నడుస్తూ ఉన్నంతసేపు వీరికి ఫరో సైన్యానికి వారు ఆ సముద్ర మార్గ మధ్యములో కూడా తరుముతానే ఉన్నారు. వారికి వీరికి మధ్యలో దేవుడు మేఘస్తంభముగా మధ్యలోనికి వచ్చారు. వారికి మరి దారి కనపడలేదు. ఇశ్రాయేలీయులు దాటినంత వరకు కూడా మేఘస్తంభం అలాగే ఉండిపోయింది. ఇశ్రాయేలీయులు సముద్రమును దాటేశారు. దేవుడు అప్పుడు తన మేఘస్తంభంను తీసివేసినప్పుడు వారికి కన్నులు కనపడ్డాయి. చూస్తే ఇశ్రాయేలీయులు మరి ఆ యొక్క సముద్రమును దాటేశారు, అవతలకి వెళ్ళిపోయారు. ఫరో సైన్యం అంతా కూడా సముద్ర మధ్యలో ఆడిన నేల మీద ఉన్నారు. మరి దేవుడు
మరలా మోషేకు ఆజ్ఞాపించగా మోషే తన కర్రను మళ్ళీ తిరిగి సముద్రం వైపు చాపినప్పుడు సముద్రము మరి 2 రాసులుగా మరి గోడల్లాగా కట్టిన ఆ నీరంతా కూడా మళ్ళీ కలిసిపోయింది. ఫరో సైన్యం అంతా కూడా ఆ సముద్ర మధ్యలో జల సమాధి అయిపోయారు. తెల్లవారి ఇశ్రాయేల్ ప్రజలు చూసేటప్పటికి వారంతా కూడా శవాలై ఆ యొక్క తీరమున పడి ఉండుట చూశారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ దినాన నీతో ఇంతకాలం ఎంతో బాధలు అనుభవించావు నీ శత్రువుల వలన. దేవుడు నీ శత్రువులు మరెన్నడూ నీకు కనపడకుండా చేయడానికి ఆయన గొప్ప కార్యం తలపెట్టి ఉన్నారు. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. నువ్వు మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదు. నీ జీవితాన్ని కొనసాగించు, నీ ప్రార్థనను కొనసాగించు. నీ కన్నీరు విడుట మరి దేవుని దగ్గర మాత్రమే కన్నీరు విడువు. నీ కన్నీటిని సంతోషముగా ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు మరి దారి లేని చోట్న ఎలాగ దేవుడు వారికి సముద్ర మధ్యలో ఆరిన నీళ్లను కలుగచేశాడో, అలాగే నీ జీవిత సమస్యలలో కొట్టుమిట్టులాడుతున్న నీకు ఒక దారి కలుగచేస్తాడు. ఆ దారిలో నువ్వు దాటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీ శత్రువులు అక్కడ కూడా నిన్ను వెన్నంటుదామని అనుకుంటారు, కానీ అది వాడు మరెన్నడూ ఇక నీకు కనపడకుండా దేవుడు చేసేస్తాడు. మరి దేవుడు నమ్మదగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకి ఏ రీతిగా చేశాడో కార్యం, ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో కూడా చేయాలని ఆశపడతా ఉన్నాడు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? ఎందుకు నీవు ఇంకా దిగులుగా ఉన్నావు? నీవు ఇకనైనను మరి నీ దిగులును విడిచిపెట్టి ఆయనను స్తుతించు, ఆయనను మహిమపరచు. నీ ప్రార్థనలో పట్టుదల పెంచు. నీ ప్రార్థనలో యథార్థమైన ప్రార్థన కనపడాలి. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటానని చెప్పిన దేవుడు, నీ బాధ కష్టము ఎరిగిన దేవుడు, నీకు మార్గాన్ని కలుగు చేస్తానని చెప్పిన దేవుడు, మూడుబారిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ చిగురింప చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి ఎడారి లాంటి నీ జీవితంలో నదులు ప్రవహింపచేసే దేవుడు, మార్గము లేని అరణ్యము లాంటి నీ సమస్యల వలయములో దేవుడు మార్గాన్ని కలుగు చేస్తానని చెప్తా ఉన్నాడు. అంత మంచి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి మరి ఇంకా మనము దుఃఖపడకుండా ధైర్యము తెచ్చుకొని దేవుడు ఒక నూతన కార్యం చేస్తానన్న వాగ్దానంను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి పట్టుదలతో ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంకా మనకి ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? యెషయి 60వ అధ్యాయము 18, 19, 20 వచనాలు ఒకసారి చూద్దాం. యెషయి 60వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దామండి. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖదన్నములు సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగా, నేను చేసిన పనిగా ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. మరి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమయమున మరి అస్తమిస్తాడు. చంద్రుడైతే మరి పౌర్ణమి నాడు చక్కగా మరి పూర్తి ప్రకాశమానంగా ఉంటాడు. మరి అమావాస్య వచ్చే టైంకి దినదినము తన ప్రకాశము కోల్పోతూ అమావాస్యకి పూర్తిగా చీకటిగా మారిపోతాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ సూర్యుడు ఇంకా అస్తమించడు. నేనే నీకు వెలుగుగా సూర్యునిగా నేను ఉంటాను కాబట్టి అస్తమించే సూర్యుడిగా కాకుండా నిత్యము వెలుగునిచ్చే దేవుడిగా నీకు సూర్యుడిగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. దేవుడు మనకి నీతి సూర్యుడిగా, ఆయన నిత్యమైన వెలుగులో మనం ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. దుఃఖముతో ఉన్న నీకు ఒక నూతన కార్యం చేస్తానన్న దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, నీ సూర్యుడిక అస్తమించడు. అంతేకాకుండా నీ చంద్రుడు మామూలుగా నీకు ప్రతిరోజు కనపడే చంద్రుడు మరి రోజు రోజుకి క్షీణిస్తాడు పౌర్ణమి నుండి, కానీ నీ చంద్రుడిక క్షీణించడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో నుండి దేవుడు బయటకు తీసి ఏమంటున్నాడంటే, ఇక నీ స్థితి మరి రోజు రోజుకి ప్రకాశమానముగా ఉంటుందే కానీ
నువ్వు కృంగిపోయే పరిస్థితి ఇంకెన్నడూ నీకుండదు. నీ దుఃఖ దినములు ఇంకా సమాప్తములైనవి. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచావు, దేవుని దగ్గర కన్నీరు విడిచావు, దేవుని దగ్గర ఉపవాసంతో ప్రార్థించావు కాబట్టి దేవుడు నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తున్నాను అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడంటే మనము ఎప్పుడైతే దేవుని వాక్యమును గట్టిగా పట్టుకుని ఆ వాక్యం ప్రకారంగా జీవిస్తూ మన పరిస్థితిని అంతటిని దేవుని దగ్గర హృదయం కుమ్మరించుకొని ప్రార్థన చేస్తామో దేవుడు మనకు సహాయకుడుగా ఉంటూ దేవుడు మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన పూనుకొనుచున్నారు. కాబట్టి మన నమ్మిక విడవకుండా, విశ్వాసములో తొలగిపోకుండా, ప్రార్థనలో పట్టుదల సడలకుండా దేవుని కొరకు అనుదినము కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ మన హృదయ భారం అంతా ఆయన మీద వేస్తూ ప్రభువా నీవే నా దిక్కు అని చెప్పి ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప నూతన కార్యం చేయబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇంకా ఏమంటున్నాడంటే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చూసారా దేవుడు ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యము నీకే దేవా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకుంటాను అని ఎవడు ఈ వాక్యమును గట్టిగా పట్టుకుని హత్తుకుని ప్రభువా ఈ వాక్యం నా కొరకే అని నమ్ముతారో నీ నమ్మికే దేవుడు తన మహిమ కార్యం చేసేటట్లుగా చేస్తుంది. మరి యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇదంతానంటే మరి యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడతాను. దేవుడు నీకు ఈ కార్యము దూరంగా లేదు, చాలా దగ్గరగా ఉన్నది. దేవుడు ఖచ్చితంగా తన మాటను వాగ్దానము చేసి వాగ్దానము నెరవేర్చే శక్తిమంతుడైన దేవుడు. మరి ఆ దేవుడు మరి ఈ కార్యమును త్వరగా తగిన కాలములో పర్ఫెక్ట్ టైమింగ్లో నేను త్వరపెట్టి నీ జీవితంలో నేను కార్యం చేయబోతా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో నీకు గొప్ప అద్భుతమైన కార్యం నేను చేయబోతా ఉన్నాను. ఏంటి ఆ కార్యం? మరొక్కసారి మనము చదువుకున్న మూలవాక్యంలోనికి ఒక్కసారి వెళ్దాం. దేవుడు మాట్లాడుతున్న మాట 43వ యెషయా 43 మరి ఆ మాట 18, 19 వచనాలలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఎంత బాధ, ఎంత వేదన. నీ బాధ అంతా కూడా పాడు నీటిని మర్చిపోయినట్లుగా నువ్వు మర్చిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. అంతేకాకుండా నీ పూర్వపు సంగతులన్నీ కూడా కేవలం సాక్ష్యం చెప్పడానికే, నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించడానికే కానీ నీ స్థితి ఒకప్పుడు ఎంత భయంకరంగా ఉందో ఆ స్థితి అంతా కూడా దేవుడు మార్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తూ ఉన్నాను. నేను చేసిన ఆ నూతన క్రియను బట్టి నీ పాత బాధనంతా నువ్వు మర్చిపోతావు. నీ పాత వేదన, అవమానం అంతా కూడా దేవుడు తీసేసి మరిపింప చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడే అది స్టార్ట్ చేస్తానంటున్నారు. అది ఎలా ఉంటుందంటే అరణ్యంలో త్రోవ కలిగి చేసినట్లుగా, మరి ఎడారిలో నీళ్లు ప్రవహింప చేసినట్లుగా మరి చేస్తాను అంటున్నారు. ఇందాక మనం 60వ అధ్యాయంలో కూడా చూసాం కదా, నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడికి క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును, తగిన కాలములు ఈ కార్యం చేస్తానని. నా జీవితంలో కూడా మా బాబు బాగోలేనప్పుడు, మా బాబు 6 ఏళ్ళకే చనిపోతాడు అనుకున్నప్పుడు, డాక్టర్స్ చెప్పి బాబును మర్చిపోండి అన్నప్పుడు మేము ఎంతగానో దేవుణ్ణి ప్రార్థన చేశాం, కన్నీరు కార్చాను, ఉపవాసం ఉన్నాను, ప్రార్థించాను. దేవుడు నాకు మార్గము లేని చోట మార్గం కలుగచేశాడు. నా బాబుని మరణకరమైన ఆ జబ్బును తీసివేసి ఎప్పటికీ సజీవంగా మా బాబు ఉన్నాడంటే అది దేవుడు నాకు చేసిన గొప్ప అద్భుతమైన కార్యం. దేవుడు నాకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. నా దుఃఖ దినాలు సమాప్తం చేశాడు. దేవుడు పర్ఫెక్ట్ టైమింగ్లో నాకు కార్యం చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు. దేవుని వాగ్దానాలు ఎవరైతే నమ్ముతారో
ఎవరైతే అవును అని నేను ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నాకు చేస్తాడని నమ్ముతారో వారికి దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నమ్మితే ఆయన మహిమని చూస్తావు. కాబట్టి నమ్ము, నీ జీవితంలో నూతనమైన కార్యం ఈ నూతన సంవత్సరంలో దేవుడు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రవ్వా, ఈ యొక్క నా తండ్రి నా ప్రవ్వా, ఈ దినాన మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా నా తండ్రి నా ప్రవ్వా, మరి ఎంతో బాధలో వేదనలో ఉన్న బిడ్డలతో నీ బాధను చూశానని, నీ వేదనను చూశానని, నీ మొరను నేను ఆలకించానని నువ్వు చెప్పి నువ్వు వారిని విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించడానికి నువ్వు ఎలా దిగి వచ్చావో, ఇప్పుడు బాధలో వేదనలో ఉన్న వారి పరిస్థితి నువ్వు చూసి వారికి సహాయం చేయడానికి నువ్వు మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా నా తండ్రి నా ప్రభ, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు వెనక నా తండ్రి శత్రు సైన్యము తరుముతూ ఉన్నప్పుడు ప్రభా, ఎర్ర సముద్రములో మార్గము లేని ఎర్ర సముద్రంలో మార్గమును కలిగి చేశావు. అలాగే నీ బిడ్డలకు ప్రభా, ఆడిన నేల సముద్రంలో కలిగి చేసినట్లుగా వీడి జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దారిని కలిగి చేయండి. వాడు చూసిన శత్రువులు కన్నడు చూడరని చెప్పినట్లుగా వాడిని ఎట్లాగా శవాలుగా మార్చావో అలాగే ప్రభా, ఎవరి జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో అవి కనుమరుగైపోవాలి, మరన్నడూ కనపడకూడదు. ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తానని చెప్పిన దేవుడు తండ్రి, నే దుఃఖ దినములు సమాప్తంలగునని చెప్పిన దేవుడు తండ్రి, ప్రతి ఒక్కడి జీవితంలో ప్రభా వారి దుఃఖ దినములు సమాప్తము చేసి వాడి జీవితాల్లో వాడి కన్నీటిని తుడిచి వాడి జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగించి మహిమ పొందమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. తప్పనిసరిగా ఈ వాక్యంను మరొకసారి చూడాలనుకుంటే డాక్టర్ మెర్సీబాలా జేసీజీఎం అనే యూట్యూబ్ ఛానల్కి మీరు క్లిక్ చేసినట్లయితే మరొకసారి ఈ వాక్యం చూడొచ్చు. ఈ వాక్యం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి కొంచెం సేపు ప్రార్థనలో గడపాల్సిందిగా మనవి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.